సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తి రేపుతోంది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై ఇప్పటికే కేసు నమోదు కాగా బాధితురాలికి వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల పోరు సత్యవేడులో కొనసాగుతోంది. లైంగిక దాడికి గురైన టీడీపీ నాయకురాలికి భద్రత కల్పించిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం సత్యవేడుకు దూరంగా ఉండడంతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేగా, ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం చర్చగా మారింది. పార్టీ మారి ఎన్నికల్లో రెండోసారి గెలిచిన 3 నెలలు గడవక ముందే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఆదిమూలం 50 ఏళ్ల పొలిటికల్ లైఫ్ కు లైంగిక దాడి కేసు మచ్చపడింది. సత్యవేడు మహిళా నేతపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆదిమూలం అశ్లీల వీడియోలతో అడ్డంగా బుక్కయ్యారు. టీడీపీలోని కొందరి కుట్రకు వైసీపీ వారి సహకారం అందిందంటున్న ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో 4 రోజులుగా ఇదే రచ్చ తిరుపతి జిల్లాలో నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలంకు అనుకూలంగా ఆయన అనుచరులు, దళిత సంఘాలు రోడ్డెక్కి మద్దతు తెలిపితే టీడీపీలోని ఆదిమూలం వ్యతిరేక వర్గం మాత్రం నోరు మెదపని పరిస్థితి ఉంది. దీంతో సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు చుట్టూ రాజకీయం నడుస్తోంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం పార్టీ మార్పును వ్యతిరేకించిన వర్గం ఈ కుట్రకు పాల్పడిందంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంను ఆ పార్టీ సస్పెండ్ చేయగా ఆయనకు అండగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఇప్పుడు రోడ్డెక్కింది. మరోవైపు ఆదిమూలంకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వైసీపీ ఈ వ్యవహారంపై సైలెన్స్ ను పాటిస్తోంది. స్థానిక టీడీపీ క్యాడర్ నుంచి టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేకత వచ్చినా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం ఆ పార్టీకే చెందిన మహిళ లైంగిక దాడి కేసులో ఇరుక్కుపోయారు. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే సస్పెన్షన్ కు గురి కావాల్సి వచ్చింది. సర్పంచ్ నుంచి రాజకీయాల్లో ఎదిగిన ఎమ్మెల్యే ఆదిమూలం సర్పంచ్ గా, వైస్ ఎంపీపీగా, జెడ్పీటీసీగా 2 సార్లు ఎమ్మెల్యేగా రాణించిన ఇప్పుడు సొంత పార్టీ మహిళా నాయకురాలిపై లైంగిక దాడి కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. తిరుపతిలోని ఒక హోటల్లో సాగిన ఆదిమూలం రాసలీలలు బయటకు రావడంతో ఆదిమూలంకు అజ్ఞాతం వీడని పరిస్థితి నెలకొంది. టీడీపీ హైకమాండ్ ఆగ్రహానికి గురై ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆదిమూలం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడంతో టీడీపీలో మరో వర్గానికి ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం ఇలా రాజకీయ రచ్చగా మారిపోగా ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా నేతకు పోలీసుల భద్రత కల్పించారు. కేవీబీపురం మండలం కొత్తూరులో బాధిత మహిళ ఇంటి వద్ద కూడా పోలీసుల కాపలా కొనసాగుతుండగా స్థానిక మద్దతు లభించకపోవడం సమస్యగా మారింది. టీడీపీలోనూ ఆమెకు అండగా ఏ వర్గమూ నిలవలేకపోయింది. దీంతో సత్యవేడు టీడీపీలో ఏం జరుగుతోందన్న దానిపై పార్టీ హైకమాండ్ కూడా ఆరా తీస్తోంది. అసలు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో కుట్ర జరిగిందా లేదా ఇరికించే పని చేశారా? ఈ పని చేసిందెవరన్న దానిపై పార్టీలో క్యాడర్ లో పెద్ద చర్చే జరుగుతోంది. సత్యవేడులో పెత్తనం కోసం కొందరు, నామినేటెడ్ పదవుల కోసం మరికొందరు, ఇలా టీడీపీలోని కొందరు నేతల ప్రయత్నమే ఈ కుట్రకు మూలమని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆదిమూలంకు మద్దతుగా నిలిచిన ఎస్సీ సంఘాలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసులో వాస్తవాలు తేల్చాలని కలెక్టర్ ను కలిసి విజ్ఞప్తి చేశాయి. పొలిటికల్ గా ఇరకాటంలో పెట్టడానికి ఈ కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న దళిత సంఘాలు బాధితురాలికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి కుట్ర జరిగిందంటున్న ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళను అడ్డం పెట్టుకుని మచ్చ చేశారంటున్నారు. తనపై నింద వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పడం, ఇప్పటికే జరిగిన నష్టం చాలని భావిస్తున్న బాధితురాలు మౌనంగా ఉండడం చూస్తే కేసు దర్యాప్తు ముందుకు కదలని పరిస్థితిలో ఉంది. ఇప్పటికే పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని చెబుతున్న ఆదిమూలం తీరు అజ్ఞాతం వీడి ముందుకు రాని పరిస్థితి చూస్తే సత్యవేడు కేసు ఎవరికి అర్థం కాని స్థితిలో ఉందని సత్యవేడు ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.